హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను వెజిటేరియన్ లివర్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. మొన్న పెసరట్టు చేసినప్పుడు కొంచెం బ్యాటర్ మిగిలిపోయింది. అందులో తోటకూర కలిపి చేశాను. చాలా వచ్చింది. మీరు ట్రై చేయండి. హెల్త్‌కి కూడా మంచిది. ఫుల్ ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి ఇందులోని. హ్మ్. మనకు ప్రోటీన్ అంటే మనకి పెసరపప్పు, శనగపిండి కూడా వేస్తాను. మనకు ఐరన్ అంటే తోటకూర. ఇదనమాట. చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఈ 3 కలిపి నేను మిక్సీ వేసేసాను. మిక్సీ వేసి దాన్ని కుడుములా పెట్టుకున్నాననమాట. మామూలు చేత్తో కలిపితే అంతలా ఆకుకూర అంత తొందరగా కలవదు. ఇవన్నీ కలిపి మిక్సీ వేస్తే మీకు వస్తుంది. శనగపిండి ఎందుకంటే మీకు కొంచెం కన్సిస్టెన్సీ బావుంటుంది. పెసరపప్పుతో ఏమవుతుందంటే సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. మనకి లివర్ తిన్న ఫీలింగ్ ఉండదు. కొంచెం శనగపిండి కలిపారనుకోండి మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. లివర్ లాగే వస్తుందనమాట. మిక్సీ అది కుడుము పెట్టిన తర్వాత మీకే తెలుస్తుంది. పెసరపప్పు ఎలా చేసామంటే మనకు సాఫ్ట్‌గా ఉంటుంది కదా! మన పెసరట్టు. మీకు దాన్ని బట్టే మీకు తెలుస్తుంది. ఇదిగో మనకి ఇడ్లీ పెట్టేసాను. అది మన ఇడ్లీ రెడీ అయ్యే లోపల మనం మిగిలినవన్నీ రెడీ చేసి ఉంచుతాను నేను. ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఉంచాను. ఈ లోపల రెడీ అయిపోయింది మనకి చూడండి. రెడీ అయిపోయిన తర్వాత అది ఒక చల్లగా అయిన వరకు దాన్ని ఒక పక్కన పెట్టేయండి. ఈ లోపల మనం అన్నీ కట్ చేసి ఉంచుకున్నాం కదా! ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయల తర్వాత బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ సెపరేట్ అయినంత వరకు. టమాటా ప్యూరీ పేస్ట్ చేసి ఉంచుకున్నాను పక్కన, అది కూడా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కూర. మీరు ట్రై చేయండి. పిల్లలకు కూడాను పెడుతూ ఉంటే అప్పుడు డిఫరెంట్గా ఒక తోటకూర అలా పెట్టామనుకున్న తినరు. ఇలా చేసి పెట్టండి. మీరు తప్పకుండా తింటారు పిల్లలు. ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసం ఉప్పు కారం తక్కువ వేసి చేయండి. ఆ తర్వాత కారం 2 టీ స్పూన్స్ వేసాను. సరిపోతుంది. ఎందుకంటే పెసరట్టు పిండిలోని పచ్చిమిరపకాయలు ఉన్నది, అల్లం ఉంది, ఉప్పు ఉంది, అన్నీ వేసి నేను రుబ్బుతానమాట పెసలు. అందువల్ల ఇందులో కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది మీకు. బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోవాలన్నమాట. ఆ తర్వాత మనం దీనికి టమాటా నేను బాగా మిక్సీ వేసి ఉంచుకున్నాను, ఆ ప్యూరీ వేసేస్తున్నాను. ఇది కూడా ఆయిల్ సెపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఇది ఇలా వేగుతూ ఉంటుంది పక్కన. ఈ లోపల ఏం చేస్తామంటే సిమ్ పెట్టి ఆ పక్కన పెట్టేయండి. ఈ లోపల మనం ఆయిల్ పెట్టుకొని పక్కన ఇందాకే మనం కుడుము పెట్టాను కదా, అది సన్నగా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టాను. ఇలా పక్కన పెట్టుకొని మనం ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ నూనెలో వేయించి తీసుకుంటే మనకు లివర్లానే అనిపిస్తుంది చూడండి. అలా కట్ చేసుకోవాలి. వేయించుకోకుండా ఇలా చేస్తే ఏమవుతుందంటే సెపరేట్ అయిపోతాయి, పౌడర్లా అయిపోతాయి. వేయిస్తే క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రై చేసినప్పుడు మీకు బాగుంటుంది అనమాట. మనం మసాలా చేసాం కదా, అందులో వేసినప్పుడు బాగుంటుంది. చూడండి ఇలా వేయించుకోవాలి. మీకు అది వేగిన తర్వాత మీకు లివర్ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఇది ఎప్పుడైనా మీకు ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు స్పెషల్ కర్రీగా చేసి పెట్టండి, బాగుంటుంది. లైక్ చేస్తారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా చేసి పెట్టండి. తొందరగానే అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. 1 గంట పడుతుంది. అంటే మళ్ళీ వేసుకొని ముక్కలు వేయించేసి తీసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ, శనగపిండి వేయడం వలన ఆయిల్ ఎక్కువ పీల్చలేదు. మీరు ఒక్క పెసర్లతో చేసామనుకోండి మీకు ఆయిల్ చాలా ఎక్కువ పీల్చేస్తుంది. అప్పుడు ఈ లోపల మసాలా వేగించి చూడండి, ఆయిల్ సెపరేట్ అయింది. అప్పుడు ఈ వేయించిన ముక్కలన్నీ ఇందులో వేయించేస్తారు. ఇవి అవి కలిపి సిమ్లో, ఇప్పుడు ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోవాలన్నమాట. హై పెట్టొద్దు, దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. సాల్ట్ చూడండి, తక్కువ అనిపిస్తే వేసుకోండి. నేను వేసింది దీనికి అలా సరిపోయింది, ఇంకా మరి వేయలేదు నేను. తర్వాత దీనికి కొంచెం కరివేపాకు, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి, గరం మసాలా వేసేసరికి మీకు నాన్ వెజ్ ఫ్లేవర్ ఫుల్గా వచ్చేస్తుంది. నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేస్తాను, చాలా బాగుంటుంది అన్నమాట.
అది వేసుకుంటే ఒక 2 చిన్న టీ స్పూన్స్ ఒక 2 వేసాననమాట. తర్వాత కరివేపాకు, చాప్డ్ కొరియాండర్ లీవ్స్ వేసుకుంటే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. చూడండి చాలా తొందరగా అయిపోయింది కదా! మొత్తం ప్రాసెస్ చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. మీరు ఎవరికైనా వండి పెట్టండి. మీరు ఫస్ట్ ట్రై చేసి తినండి. నచ్చితే మళ్ళీ ఎవరికైనా వండి పెట్టండి. ఓకేనా? కరివేపాకు వేస్తాం, కొత్తిమీర వేసేస్తాం. అంతే మనకి రెడీ అయిపోయింది కర్రీ. పక్కన మంచిగా టమాటా రసం చేసుకొని ఈ కర్రీ తింటే ఇంకా ఒక లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. ఓకేనా? ట్రై చేస్తారు కదా? ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.